గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తెలుగు ప్రజల మధ్య సెంటిమెంట్ను రగిల్చేందుకు రాజకీయ పార్టీలు యత్నిస్తున్నాయంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించి తలపెట్టిన బనకచర్ల ఇందుకు కారణమవుతోంది. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య విమర్శల బాణాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం మనకు అందుబాటులో ఈ అంశంపై స్పందించేందుకు సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు గోదావరి మిగులు జలాలను సద్వినియోగం చేసుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతోటే తాము బనకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని చెప్పి ఏపీ ప్రభుత్వం స్పష్టంగా చెప్తోంది. కేంద్రం దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలను వెనక్కి పంపినా ఖచ్చితంగా మరోమారు కేంద్రం సందేహాలను కూడా నివృత్తి చేసి తీరుతాం, ఖచ్చితంగా బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి రాయలసీమను సస్యశ్యామలం చేయడమే తమ అంతిమ లక్ష్యం అని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్తారు. బనకచర్ల ప్రాజెక్టు నిజంగా తెలంగాణకి శాపం అంటారా, గుదిబండే అంటారా? ఏపీ ప్రభుత్వానికి చెప్తున్నటువంటి విషయాలపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం అనేటువంటిది గోదావరి జలాల పంపకం అయిన తర్వాత నిర్మించుకునే హక్కు ఆంధ్రప్రదేశ్కు ఉంది. దాని ముందు సెంట్రల్ వాటర్ కమిషన్ ముందు వివరమైనటువంటి చర్చ జరిగి ఒప్పందాలు చేసుకొని వాళ్ళకి నదీ జలాలు ఎంత మేరకు కేటాయించబడతాయో దానికి అనుగుణంగా నిర్మించుకోవడం అనేటువంటిది ఆ ప్రభుత్వం యొక్క హక్కు. అది ఇలా బనకచర్ల అనేటువంటిది డిపిఆర్ సిద్ధం చేయకుండా, సిడబ్ల్యూసి అనుమతి లేకుండా, అదేవిధంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక అంగీకారం లేకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్మించడానికి పూనుకున్నది. ఆ విధంగా పూనుకోవడం అనేది గతంలో కేసీఆర్ హామీ ఇచ్చాడని, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి విజ్ఞప్తులను అంగీకరిస్తుంది అనేటువంటి పద్ధతుల్లో ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తా ఉంది. అదే మీరు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఫైల్ వెనక్కి పంపించినా మేము వాళ్ళని కన్విన్స్ చేసుకొని మళ్ళీ కడతాం అనేటువంటి పద్ధతిలో అది ముందుకు పోతున్నటువంటి స్థితి ఉన్నది. ఇది సరైనది కాదు అనేటువంటిది మేము భావిస్తున్నాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏంటంటే తెలంగాణ ప్రభుత్వంతో కూర్చొని చర్చించుకొని గోదావరి జలాల్లో ఎవరి వాటా ఎంతో అనేటువంటిది శాస్త్రీయంగా నిర్ధారణ చేసుకున్న తర్వాత, అది కూడా నికర జలాల్లో వాటా ఎంత, మిగులు జలాల్లో వాటా ఎంత నిర్ధారణ చేసుకున్న తర్వాత బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకొని రాయలసీమకి నీళ్ళు ఇస్తే అది ఉపయోగం ఉంటుందని భావిస్తున్నాను. వాస్తవమే రాయలసీమ వెనకబడింది. పాలక వర్గాలు ఎన్ని సంవత్సరాలుగా దాన్ని అన్యాయం చేసిన మాట వాస్తవమే. రాయలసీమకి నీళ్లు కావాల్సినటువంటి వాస్తవమే. ఆ సెంటిమెంట్తోనే రాయలసీమని రెచ్చగొట్టడానికి, తెలంగాణ మీదకి రెచ్చగొట్టడానికి ఉపయోగించుకోవడం సరైనది కాదని భావిస్తాను. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఆ సమస్యకి పరిష్కారం ఎట్లా అనేటువంటి వైపు ఆలోచించకుండా ప్రజల మధ్య విద్వేషాలు ఎట్లా పెంచాలా, ఒకరి మీద ఒకరు పై చేయి ఎట్లా సాధించాలనేటువంటి పద్ధతిలోనే రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నటువంటి స్థితి ఉంది. మాటల యుద్ధం జరుగుతుంది, బూతుల పంచంగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఇప్పటికే కృష్ణా జలాల పంపకంలోనే సమానమైనటువంటి స్థితి లేదు అనేటువంటిది బ్రిజేష్ కమిటీ నివేదిక, బచావత్ కమిటీ నివేదిక ఏదైతే ఉందో అది సరైనటువంటి పంపకం చేయలేదు అనేటువంటి అసమ్మతి ఒక పక్క ఉన్నది. కేవలం 299 టీఎంసీలు కేటాయించారు తెలంగాణకి, ఇది కరెక్ట్ కాదు అనేటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. మరోపక్క గోదావరి జలాల పంపిణీ సమగ్రంగా జరగకుండానే ఇవాళ ఈ ప్రభుత్వాలు మీరే కారణం అంటే మీరే కారణం అని చెప్పి నిందలు వేసుకోవడం అనేటువంటిది కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే స్థితిలో లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా పరిస్థితి బాగాలేదని ప్రభుత్వమే దివాలా పరిస్థితి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇచ్చిన హామీల్ని ఏ ఒక్కటి కూడా సమగ్రంగా అమలు చేయలేదు. కాబట్టి హామీలు అమలు చేయని వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి అది బీఆర్ఎస్ పార్టీ మీద ఈ బనకచర్లకి అనుమతి ఇచ్చింది అని చెప్పి రెచ్చగొడుతూ ఇవాళ దాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసింది. దానికంటే ముందు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ వచ్చినటువంటి కాళేశ్వరం మీద వస్తున్నటువంటి ఆరోపణలు, దాని మీద వచ్చిన పీసీ గౌస్ కమిటీ ముందు వచ్చేటువంటి నివేదికలు, అదేవిధంగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మీద వస్తున్నటువంటి ఆరోపణలు, ఇంకా అనేక రకాల కార్ రేసింగ్లో వచ్చినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో కుంభకోణాలు ఒకటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇలా ఆ విషయాన్ని పక్కదారి పట్టించడానికి ఈ నీటి వివాదాలని ముందుకు తీసుకొచ్చి రెండు తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి పూనుకుంటుంది. ఇదంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నది. ఇదంతా రెచ్చగొట్టడానికి జరుగుతూ ఉన్నది. ఇదంతా ప్రజల మధ్య
నీటి యుద్ధాలు జరగడానికి ప్రయత్నం చేస్తున్నట్టు నికర జలాల విషయంలోనూ మిగులు జలాల విషయంలోనూ ఒక చట్టబద్ధమైనటువంటి హక్కులు కల్పించాల్సినటువంటి బాధ్యత, ఈ నదీ జలాల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. కానీ కేంద్రం ఈ విషయంలో ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం, ఒకవైపు ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవడం, ఆ ట్రిబ్యునల్స్కి వచ్చినటువంటి సమస్యలను కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించకపోవడం, ఒక పెద్దన్న పాత్ర పోషించకపోవడం, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా నదీ జలాల విషయాన్ని తెర మీద తీసుకొచ్చిన తర్వాత కూడా కేంద్రం ఇంకా మౌనం పాటించడాన్ని ఏ విధంగా చూడాలంటే? కేంద్రం కూడా నాటకీయంగా వ్యవహరిస్తున్నది. వాస్తవంగా తన నాయకత్వంలో 2 రాష్ట్ర ప్రభుత్వాలను కూర్చోబెట్టి గోదావరి కృష్ణా నదీ జలాల వివాదం చాలా సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి దాంట్లో పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకుండా తాంబూలాలు ఇచ్చాం తన్నుకొని చావండి అనేటువంటి పద్ధతులు చేస్తుంది. దీనికి కనుక రాజకీయ కోణం ఉంది. ఆ కోణం ఏంటంటే 2 ప్రభుత్వాలు బలహీనమైపోతే ఇక్కడ 2 రాష్ట్రాలు తను పాగా వేయాలనేటువంటి రాజకీయ ఎత్తుగడ తప్ప ప్రజల మధ్య సామరస్యత, ప్రజల హక్కుల్ని కాపాడాలనేటువంటి సదుద్దేశం దానికి లేదు. దురుద్దేశపూరితంగానే ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 2 పార్టీల మధ్య వివాదం నడవడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంది. వాస్తవంగా దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, సెంట్రల్ వాటర్ కమిషన్ మీద ఉన్నది. అది తేల్చకుండా నానుస్తూ అటు బనకచర్ల కట్టుకోవడానికి వాళ్ళకి ఇండైరెక్ట్గా అనుమతిస్తూ ఇక్కడ పార్టీని రెచ్చగొడుతూ తన పబ్బం గడుపుకుంటున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇదంతా ఒక పార్టీ మీద మరో పార్టీ ఆధిపత్యం చెలాయించే రాజకీయ ఎత్తుగడలో భాగంగా నడుస్తుంది తప్ప ప్రజలకి కరెక్ట్గా అన్ని ప్రాంతాలకి సమగ్రంగా నీటి పంపకాలు చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేయట్లేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మీరు గతంలో అనేక భూ పోరాటాలు చేశారు, నీటి పోరాటాలు చేశారు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం బనకచర్లకు సంబంధించినటువంటి ఒక అంశంపై ఒక స్పష్టత ఇచ్చే కూడా ప్రయత్నం కూడా చేయండి. అటు సముద్ర పాలవుతున్నటువంటి నీటి జలాలను సద్వినియోగం చేసుకునే హక్కు ఆయా రాష్ట్రాలకు ఉంటుంది. సో అందులో భాగంగానే తాము బనకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసాం. ఎక్కడ కూడా తెలంగాణ హక్కులను, తెలంగాణకు రావాల్సినటువంటి నదీ జలాలను తాము వినియోగించుకోవట్లేదని స్పష్టంగా ఏపీ ప్రభుత్వం చెప్తోంది. కానీ బనకచర్ల ప్రాజెక్టు విషయంలో అటు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య కొంత వాగ్వాదం నడుస్తుంది, మరోవైపు కాంగ్రెస్ మధ్య కూడా మరింత వాగ్వాదం నడుస్తుంది. కేసీఆర్ హయాంలోనే బనకచర్లకు రూపకల్పన జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి మంత్రులకు కూడా కనీస అవగాహన లేకుండా బనకచర్లపై మాట్లాడుతున్నారంటూ కూడా అటు బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో బనకచర్ల నిజంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుందా ఆ ప్రాజెక్టు పూర్తయితే? ఏదైతే సముద్రంలో కలిసే మిగులు జలాలు ఉన్నాయో వాటి సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత 2 రాష్ట్రాలకు ఉన్నది. ఆంధ్ర ప్రాంతం కూడా ఇంతకుముందు చెప్పినట్టు రాయలసీమకు కూడా నీటి అవసరం ఉన్నది. నీకు ఎంత కేటాయింపులు జరుగుతాయో అనేది చట్టబద్ధంగా జరగాలి. ఆ చట్టబద్ధంగా అన్ని అనుమతులు తీసుకొని పరస్పర అంగీకారంతో నిర్మాణం చేసుకోవాలి. ఏదో నోటి మాటగా కేసీఆర్ హామీ ఇచ్చాడు అనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు అంటాము, కాంగ్రెస్ అంటాము. కేసీఆర్ అట్లా ఉట్టిగా హామీ ఇచ్చినా అది సరైంది కాదు. ఇలా పరస్పరం ఆరోపణ చేసుకోవడం కూడా సరైంది కాదు. వాస్తవంగా ఎవరైనా ప్రజలే, ఈ ప్రజలకు హక్కులు ఉంటాయి, నీటి మీద హక్కులు ఉంటాయి, అనేక విషయాల మీద హక్కులు ఉంటాయి, సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అని ఇలా ప్రపంచవ్యాప్తంగా నీటి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అనేక దేశాల మధ్య ఉన్నాయి. బంగ్లాదేశ్కి పాకిస్తాన్కు ఉన్నాయి, బంగ్లాదేశ్కి మనకున్నాయి, మనకి పాకిస్తాన్కు ఉన్నాయి, ఇరాన్కి ఇరాక్కు ఉన్నాయి. అనేక దేశాల్లో నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ నీటి యుద్ధాలన్నీ కూడా వ్యాపార ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్నాయి. మన దేశంలో మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక, మద్రాసుకు కూడా కావేరీ నదీ జలాల సమస్య ఉన్నది. చాలా సంవత్సరాల నుంచి అది పరిష్కారం కాకుండా ఉన్నటువంటి స్థితి ఉన్నది. అందుకని ఈ గోదావరి కృష్ణా బేసిన్ల నీటి జలాల సంబంధించింది నికర జలాలు, మిగులు జలాలు ఎవరికి ఎన్నో శాస్త్రీయంగా విభజించుకున్న తర్వాత ఎవరైనా దాని హక్కుని పొందడానికి అవకాశం ఉంది. ఆంధ్ర ప్రజలు కాబట్టి పొందడానికి అవకాశం లేదు. బనకచర్ల నిర్మాణమే చేసుకోవద్దని ప్రభుత్వం కూడా ఇక్కడ మరొక అంశాన్ని తెర మీద తీసుకొస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత కాళేశ్వరం విషయం, దేవాదుల ప్రాజెక్టు విషయం, సమ్మక్క సాగర్ విషయం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ఎక్కడ తమ ప్రభుత్వం అడ్డంకులు తెలపలేదని, కేంద్రానికి కావచ్చు ఎక్కడ ఫిర్యాదులు తెలపలేదని, కానీ తమ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి బనకచర్ల విషయంలో మాత్రం తెలంగాణ నేతలందరూ వ్యవహరిస్తున్నటువంటి విధానం సరిగా లేదనేది ప్రధానంగా ఏపీ ప్రభుత్వం. ప్రాణహిత చేవేళ్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు పొంది దానికి 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. దేవాదుల ప్రాజెక్టు కూడా అనుమతులు పొందిన తర్వాతనే చేశారు. ఇందులో ఎక్కడ కూడా మనకి తెలంగాణకి కేటాయించిన నిధులు నీళ్ల కంటే ఎక్కువ వాడుకున్నది లేదు. ఇలా పోలవరం ప్రాజెక్టు ఉంది, సరే అనేక మనం వ్యతిరేకించిన ఆ ప్రాజెక్టు కట్టారు, వాళ్ళ నీళ్లను ఉపయోగించుకుంటున్నారు. ఇలా దాంతో మనం అడ్జస్ట్ అయిపోయినాం. ఆ పోలవరం ప్రాజెక్టు కోసం ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు 7 మండలాలని దారాదత్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 7 మండలాలని. దాని మీద ఎంత వ్యతిరేకత వచ్చినా ఇలా అడ్జస్ట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి బనకచర్ల నిర్మాణం చేసుకోవడం అనేటువంటిది వాళ్ళ హక్కు కాదనేది లేదు. కాకపోతే మిగులు జలాల్లో మీకు 1000 టీఎంసీల
500 టీఎంసీల 1500 టీఎంసీల ఇప్పుడు 3000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి, వాస్తవం వరద వచ్చినప్పుడు కలిసిపోతున్నాయి. దీన్ని వినియోగించుకోవాలా. తెలంగాణ కూడా మనకి ఏ ప్రాజెక్టులు కట్టుకుని ఎంత ఉపయోగించుకోవాలో ప్రాజెక్టుల నిర్మాణం మీద శ్రద్ధ పెట్టాలి తప్ప వివాదాల మీదనే ప్రధానంగా ఆధారపడటం అనేటువంటిదే ఇలా ప్రధానంగా చేస్తున్నారు. అది వైషమ్యాలు పెంచడానికి, రాజకీయ ప్రయోజనాల్ని పొందడానికి తప్ప మరొకటి కాదు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం ఉంది. ఆ నీళ్ళనన్నిటి ఉపయోగించుకుంటే ఎవరు వద్దన్నారు? అదేవిధంగా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ళు పరిపాలించింది. మొత్తం ప్రాజెక్టులను కట్టి గోదావరి నీళ్ళನ್ನು ఉపయోగించుకుంటే తెలంగాణ ఇప్పటికే సస్యశ్యామలమయ్యేది కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమకు కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది కదా. కాబట్టి ప్రభుత్వాలు ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధిని పరిష్కరించడం కాకుండా వివాదం చేయడం అనేది వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు రీత్యా చేస్తారనేది కనపడుతూ ఉంది. మొత్తంగా నదీ జలాల పేరిట తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే సహించేది లేదంటున్నారు సిపిఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు. ఖచ్చితంగా ఈ అంశంపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని సమస్యను పరిష్కరించుకొని అటు సెంట్రల్ వాటర్ కమిషన్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతులు తీసుకున్న తర్వాతే బనకచర్ల ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం రూపకల్పన చేసుకోవడం, నిర్మాణ పనులు ప్రారంభించడం సరైందంటున్నారు. మరి వేచి చూడాలి ప్రభుత్వాలు ఈ అంశంపై ఏ విధంగా స్పందిస్తాయి. బనకచర్ల నిజ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతుందా, కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంశాలపై పూర్తిగా కేంద్రం సందేహాలు నివృత్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఎటువంటి వైఖరిని అనుసరిస్తుంది వేచి చూడాలి. ఇది రిపోర్ట్ ఉదయ RTV ఖమ్మం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.